పవన్ కళ్యాణ్ పనితీరు గురించి జనసేనోళ్ళు ఏం చెప్పుకుంటారు? మా పవన్ కళ్యాణ్ అద్భుతంగా పనిచేస్తున్నాడు. అటవీ శాఖ మంత్రిగా బాగా పనిచేస్తున్నాడు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ శాఖలకి వన్నె తీసుకొచ్చి పెడుతున్నాడు అని చెప్పుకుంటారు. అద్భుతంగా పనిచేస్తున్నాడని చెప్పుకుంటారు. కదా! అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయోళ్ళు లేదు లేదు పవన్ కళ్యాణ్ అసలు పరిపాలనని గాలికొదిలేసాడు. సినిమాల మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయోళ్ళు విమర్శిస్తా ఉంటారు. ఇవి రాజకీయాల్లో కామన్. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్ 'సాక్షిలో' పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నాడు అని అర్థం వచ్చేలాగా, అంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఒప్పుకోరుగా. ఇండైరెక్ట్‌గా అర్థం వచ్చేలాగా ఒక కథనం రాశారు. ఆ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీల ఆదాయం 40% పెరిగిందట. పంచాయతీల ఆదాయం పెరిగిందంటే ఎట్ట పెరిగింది? ఒకటి కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు పెరిగాయి. కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధులు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నారు. అది అది ఒకటి. రెండోది గ్రామాల్లో ట్యాక్స్‌లుంటాయి. ఇంటి ట్యాక్సు ఇవన్నీ ఉంటాయి గదా! ఇవి కరెక్ట్‌గా వసూలు చేయబడుతున్నాయి. సహజంగా ఏంటంటే ఊర్లలో సరిగ్గా వసూలు చేయరు. మొహమాటాలు. అంటే ఆ ఊర్లలో ఉండేటువంటి వార్డ్ మెంబర్‌లు, సర్పంచులు అందరూ ఒకళ్ళకొకళ్ళు తెలిసినోళ్ళేగా. సో, కాబట్టి అక్కడ అధికారులు గూడా అక్కడ గ్రామ ప్రజలతోటి మమేకమై ఉంటారు. వాళ్ళంత ఈజీగా మొహం మీద "నువ్వు ఇంటి ట్యాక్స్ కట్టాలి గదా! ఇవ్వు" అని అడగరు. అడగలేరు. చాలా రాజకీయ ఒత్తిడులుంటాయి గ్రామాల్లో. కానీ ఆదాయం పెరిగిందంటే ట్యాక్సులు గట్టిగా వసూలు చేస్తున్నారు. కరెక్ట్‌గా వసూలు చేస్తున్నారు. టైమ్ టు టైమ్ వసూలు చేస్తున్నారు. అనేది సాక్షి పేపరే రాసింది. మొత్తంగా పంచాయతీల ఆదాయం 40% పెరిగిందంట. కాకపోతే ఆదాయం పెరిగింది గానీ అభివృద్ధి లేదు అని రాసింది సాక్షి పేపర్. అభివృద్ధి ఉందో లేదో ప్రజలకే తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గ్రామాల్లో రోడ్లెట్టున్నాయి, ఇప్పుడు రోడ్లెట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గ్రామాల్లో మౌలిక వసతులు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగినా చెప్తారు. వేరే వాళ్ళని అవసరం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అడిగినా చెప్తారు. జగన్ ఉన్నప్పుడు గ్రామాలు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి. సిమెంట్ రోడ్లు ఎట్టున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్టుంది, వీధి లైట్లు ఎలా ఉన్నాయి. ఇయన్నీ గూడా ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇయన్నీ కనపడేయి గదా! మనం దాస్తే దాగేయి కావు గదా! ఇప్పుడు నేను అభివృద్ధి ఉంది అని చెప్తే లేదనుకోండి అది కూడా తెలిసిపోయిద్ది. లేదు లేని దాన్ని ఉంది అని చెప్పలేము. ఉన్నదాన్ని లేదు అని చెప్పలేము. అంతా కళ్ళకి కనపడేదే గదా! సో, అభివృద్ధి లేదు అని సాక్షిలో రాసారు గానీ, అది సహజంగా వాళ్ళు ఒప్పుకోరు గదా! పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నాడన్న విషయాన్ని ఒప్పుకోరు గదా! ఒప్పుకోలేరు కూడా కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్న గిరిజన గ్రామాలకు కూడా కరెంట్ సరఫరా తీసుకెళ్లారు ఇన్ని దశాబ్దాల తర్వాత. అక్కడికి కూడా రోడ్లేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాలన్నీ సాక్షిలో రాస్తారా? పవన్ కళ్యాణ్ గారి శాఖలకి వచ్చిన రికార్డులు, అవార్డులు రాస్తారా? రాయరు గదా! కానీ ఒక విషయాన్ని రాశారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు వల్ల పంచాయతీల ఆదాయం పెరిగిందని రాశారు. అంతవరకు హ్యాపీ గదా! సో, పవన్ కళ్యాణ్ గారి పనితీరుని సాక్షి దినపత్రిక ఒప్పుకుంది మొత్తానికి. జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ ఒప్పుకుంది.